పెద్దలు ఉన్నారు కదా తప్పలేదు. సికింద్రాబాద్లో మా కిషన్ రెడ్డి గారు గెలుస్తారా లేరా అని అంటే అసలు సికింద్రాబాద్ క్యాండిడేట్ లేక చాలా సతమతమై చిట్ట చివరికి పద్మారావు గారిని తీసుకుపోయి పెడితే ఆయన కూడా సుముఖంగా ఏం లేడు. కాకపోతే అధినాయకం చెప్పిండు, కేసీఆర్తో మంచి పరిచయాలు ఉన్నాయి, ఎప్పటి నుంచో ఉద్యమంలో ఉన్నాడు కాబట్టి కాదనలేక పోటీ చేసిండు, కానీ గెలుస్తానే ఆయనకు కూడా ఏ మాత్రం ఆలోచన లేదు. కిషన్ రెడ్డి కేంద్ర మంత్రిగా ఉండి తెలంగాణకి ఏం చేశారు ఒక ప్రశ్న రేజ్ అవ్వట్లేదు. అయ్యో చాలా చాలా యాక్టివిటీస్ చేశారు. ఇప్పుడు మీరు ఖాళీ 415 కోట్లు ఖాళీ ఒక సికింద్రాబాద్ రైల్వే స్టేషన్కి అట్లా చెప్పుకుంటూ పోతే దగ్గర దగ్గర 1500 కోట్లు ఈయన స్పెషల్గా ఇంట్రెస్ట్ తీసుకొని వచ్చారు ఈ రాష్ట్రానికి. ఇలా గత ప్రభుత్వం చెప్పినా ఇప్పుడు ప్రభుత్వం చెప్పినా తెలంగాణ అభివృద్ధి చెందింది, తెలంగాణ అట్లా చెందింది అంటే దాని వెనకాల సింహభాగం ఖచ్చితంగా కేంద్రం వంతు ఉంది కదా. కేంద్రం సహాయం లేని ఏది కూడా సాధ్యం కానటువంటి అంశం మనకు తెలుసు అందరికీ. తెలిసినా కానీ కేసీఆర్ గారు ఏంటంటే డబ్బేమో కేంద్రంది, ప్రచారమేమో ఈయనది అన్నట్టు అట్లా చేసుకుంటూ పోయింది కాబట్టి కొంత ప్రజలకు తెలివేటువంటి అవకాశం లేకపోయింది. కానీ ఇప్పుడు భారతీయ జనతా పార్టీ ప్రతి అంశంలో క్లియర్ చెప్తా ఉన్నాం కదా. గ్రేటర్ హైదరాబాద్లో 15,000 డబుల్ బెడ్రూమ్ ఇళ్ళని డైరెక్ట్గా శాంక్షన్ చేసింది బీజేపీ పార్టీ, భారతీయ జనతా పార్టీ. అలాగే ప్రతి నియోజకవర్గంలో ఎంతో కొంత సింహభాగము భారతీయ జనతా పార్టీ కీలకంగా నిలబడతా ఉంది, ముందు కూడా నిలబడుతుంది. అది చేయలేదనేది ఖాళీ పార్టీ కాబట్టి ఎలిగేషన్ పెట్టడమే తప్ప ఇంకోటి ఏం లేదా. ఒకవేళ నిజంగా అట్లా అని అనుకుంటే కూడా నిన్న వాళ్ళు గతంలో ఎప్పుడైతే ఎమ్మెల్యేలు బీఫామ్ ఇచ్చాడో బీఫామ్తో పాటు వాళ్ళకి 40 లక్షల రూపాయల చెక్ ఇచ్చేసిండు. ఇప్పుడు మళ్ళీ రేపు కూడా చెప్తా ఉండు, బహిరంగంగా చెప్తున్నారు. సరే ఇవ్వచ్చు, తప్పలేదు. వాళ్ళు ఎలక్షన్ నియమావళి ప్రకారం ఎంత ఇవ్వాలి ఏం సంగతి అనేది సర్వసాధారణం. 95 లక్షల రూపాయల చెక్ మేము ఎక్కడ కూడా అఫీషియల్ గా కాదు, మేము అందరికి ఇచ్చినటువంటి దాఖలా లేవు. మీరు గతంలో కూడా చూడండి, మా పార్టీ నుంచి వచ్చినటువంటి విధానాలు చూడండి, పార్టీ ఏ క్యాండిడేట్ కి ఎంత ఇచ్చిందంటే అది నియమావళి ప్రకారం అన్న. నేనేమంటున్నా, పైసలు ఉన్నాయని కాదు, నియమావళి ప్రకారము ఏ క్యాండిడేట్ కి ఎంత అవసరమో ఎక్కడ ఏం అవసరమో ఆ తప్పే. కానీ ఖచ్చితంగా ఇంతే ఫిగర్ ఇచ్చినటువంటి దాఖలాలు ఎక్కడ భారతీయ జనతా పార్టీకి లేదు. ఎందుకంటే ఇదంతా కూడా బ్యాంక్ ద్వారా జరిగేటువంటి లావాదేవీలు. ప్రజలకు ఇచ్చిందా బీజేపీ? ప్రజలకు ఎన్నో సంక్షేమ పథకాల రూపంలో కాదు, ఓటు అనే ఆయుధానికి సంబంధించి అది బహిరంగ రహస్యం. ఒక బహిరంగ రహస్యం ఏ పార్టీ కూడా, బహిరంగ రహస్యం ఏ పార్టీ కూడా డైరెక్ట్ పార్టీకి సంబంధించినటువంటి క్యాండిడేట్ ఆయన గెలుపు కోసము ఆయన స్వయశక్తులు చేసి ఏదో డబ్బు ప్రలోభ పెడతారు తప్ప భారతీయ జనతా పార్టీ కానీ ఇంకో పార్టీ కానీ డైరెక్ట్ నేరుగా ఇచ్చేటువంటి దాఖలాలు ఎక్కడా లేవు. డైరెక్ట్ గా ఇవ్వడం అంటే పార్టీ నుంచి ఇవ్వరు కదా, ఆయా క్యాండిడేట్స్ ఆయా నియోజకవర్గాల్లో పంచిపెట్టారు. వీడియోస్ కూడా వచ్చాయి మనకి. హుజురాబాద్, మునుగోడు ఎగ్జాంపుల్స్. హుజురాబాద్, మునుగోడు బైపోల్స్. హుజురాబాద్ నే మన టాపెస్ట్ అంటే కాస్ట్లీయెస్ట్ బైపోల్ కింద అనుకుంటే దాని తలదనేలా మునుగోడు బైపోల్స్ జరిగాయి. ఈ రెండు ప్రజలు బయటకు వచ్చి మాకు ఇవ్వట్లేదేమో అంటే వాళ్ళకి ఇచ్చారని చెప్పి మాకు ఇవ్వకపోతే మేము ఓటేయమనే స్థాయికి వచ్చేసాయి ఎలక్షన్స్. అది మన రాజకీయ వ్యవస్థ దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితి. అలవాటు చేసుకుంటూ వచ్చిన రాజకీయ పార్టీ ఇలా ప్రజలు నిజంగా కూడా మేము బాధపడతా ఉన్నాం. అరే ప్రజలు ఇట్లా తిరుగుబాటు అయింది, మాకు డబ్బులు ఇవ్వలేనట్టు అని, మాకు డబ్బులు ఇవ్వలే మేము ఓటు ఇవ్వమని అంటే ఆ ఓటును అమ్ముకునేటువంటి విధానాన్ని తీసుకొని వచ్చినటువంటి అన్ని రాజకీయ పార్టీలు, ఒక భారతీయ జనతా పార్టీ అందులో చాలా చాలా అంటే చాలా లీస్ట్. ఇప్పుడు వలస మొత్తం వచ్చింది తమిళనాడు నుంచి. దాని తర్వాత మన కేసీఆర్ గారు చాలా ధీమాగా ఉన్నారు. ఈసారి మరొకసారి మనము ఆ స్థాయి మెజారిటీ సాధిస్తామని చెప్తున్నారు. ప్రతిపక్ష అంటే అధికార పార్టీకి హోప్ లేదు, బీజేపీకి అంతకన్నా స్థాయి లేదు. మాదే మొత్తం క్లీన్ స్వీప్ చేసే విధంగా ఉంటాము, దాదాపు గతంలో వచ్చిన స్థానాల కన్నా ఎక్కువగానే వస్తామనేది. బీఆర్ఎస్ పార్టీ రేపు జరగబోయేటువంటి పార్లమెంట్ ఎన్నికల్లో ఖాతా కూడా ఓపెన్ చేయదు, జీరో. అది వాళ్ళ పార్టీకి తెలుసు, వాళ్ళ అధినాయకుడికి కూడా తెలుసు. సో కాంగ్రెస్ చెప్తుంది అదే సేమ్ స్టాండ్ బీజేపీ కూడా చెప్తాం, పక్కా చెప్తా ఉన్నాం. భారతీయ జనతా పార్టీ 13-14 స్థానాల్లో మేము గెలుస్తున్నాం, దాంట్లో ఏ మాత్రం సందేహం లేదు. బీఆర్ఎస్ పార్టీ మరి ఇక్కడ రేవంత్ రెడ్డి కొన్ని కామెంట్స్ చేస్తున్నారు. 5 పార్లమెంట్ స్థానాలకు సంబంధించి బీఆర్ఎస్ ఓట్ బ్యాంక్ అనేది బీజేపీకి ట్రాన్స్ఫర్ అయ్యే విధంగా రాజకీయాలు జరుగుతున్నాయి అని. అంటే ప్రతిపక్షంలో ఉన్నాడు, ఆయన చెప్పాలి, ఈయన ఆయన మీద అంటాడు, ఆయన మీద అంటాడు. అంటే మాకేం సంబంధం లేనటువంటి అంశం మాట్లాడుతూ ఉంటారు. ఒకవేళ నిజంగా ఆయన మాట్లాడుతున్నప్పుడు ఏంది అని అంటే కావాలని డమ్మీ అభ్యర్థులను పెట్టిర్రు, ఇక్కడ వాళ్ళని పెట్టిరు, వీళ్ళని పెట్టిరు, లోపాయకారి ఒప్పందము, ఆ బిడ్డ నిడిపించుకోవడానికి పోయి కేసీఆర్ అరే అవన్నీ మాట్లాడుకోవడానికి బాగుంటుంది. ప్రాక్టికల్గా అన్ని వేరుంటాయండి. ప్రాక్టికల్గా ఏ మాత్రం ఉండదు. ఏ రాజకీయ పార్టీ కూడా వాళ్ళ ఉనికిని కాపాడుకోవాలంటే యుద్ధ రంగంలో నిలబడుతుంది, ప్రజాక్షేత్రంలో నిలబడి గెలిచే ప్రయత్నం చేస్తుంది. కానీ ఒకరికి సిలిండర్ అనేటువంటి ప్రయత్నం అది ముమ్మాటికి జరగని అంశం. కాకపోతే అంటా ఉంటారు, ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అనడంలో సందేహం లేదు.
సో మీ స్థానాలు మీకు పదిలంగా ఉన్నాయి. పక్కా 14-15 స్థానాల్లో గెలుస్తా ఉన్నాము. 14. మేము కేంద్రం నుంచి మొదటి నుంచి చెప్తున్నట్టు అంశం ఎన్డీఏ కూటమి 400 పక్కా ఈసారి. ఓకే, और एक ఎన్డీఏ बार मोदी కూటమి గురించి మాట్లాడదాం ఎందుకంటే తెలంగాణ గురించి మాట్లాడుతున్నాం కాబట్టి. గుడ్ మార్నింగ్ శ్రీనివాస్ రెడ్డి గారు. గుడ్ మార్నింగ్ అండి.